ఓ గుడ్ మ్యాన్, యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. సార్ మీ ఫోన్ ట్రాక్ చేసే ఛాన్స్ ఉంది. దిస్ ఫోన్ ఈస్ ఎన్క్రిప్టెడ్. ఇది మన మధ్య కాంటాక్ట్ కోసం మాత్రమే. మీరు ఒకరినొకరు కాంటాక్ట్ కావాలంటే అది మా ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇదంతా పాప సేఫ్టీ కోసం. ఆడు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అంకుల్. తాగమ్మా. తాత, ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉండాలి? భయం వేస్తుంది. నేను మళ్ళీ స్కూల్కి ఎప్పుడు వెళ్తాను? అన్ని క్లాసులు మిస్ అవుతున్నాయి. డాడీ వచ్చేంత వరకేనమ్మా. తను వచ్చాక తీసుకెళ్లిపోతాడు, సరేనా? పాప 4 పోలీసుల సెక్యూరిటీతో గోవాలో ఒక సీక్రెట్ ఐలాండ్ లో విట్నెస్ ప్రొటెక్షన్ లో ఉంది. సెండ్ ద లొకేషన్ టు మై యంగర్ బ్రదర్ బిలాల్. అందరినీ లేపేసి ఏ టెన్షన్ లేకుండా చేస్తాడు. హీఈస్ ఎ మాన్స్టర్. పోతే పోయాడు గాని పాపం పాపని చంపి వీరమరణం పొందాడు. ఫేస్ లేదు. ఉంటే ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించుకునేవాడిని. ఇతని దగ్గర మంచి ఫోటో ఉందే మాటగారు. వెంకటేష్ బాబు హిందీ డబ్బింగ్ సినిమాలు బాగా చూసాడు. లేకపోతే ఈ సెంటిమెంట్ రాదు. వెళ్ళి రెస్ట్ ఇన్ పీస్ చెప్పండి. వీడు రాజస్థాన్ నుంచి వచ్చిన టూరిస్ట్ అనుకుంటున్నావా? పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్ట్. పీసీకి డెడ్ అగ్నెస్ట్. ఇతను చెప్పి పద్ధతి ఉంటది. ఏంటి బాయితే మనలాంటి కూడా కండిలు పెట్టుకోండి తదితరగా మీనింగ్ క్లాస్. మనలాంటోళ్ళంటే నువ్వు నేను ఒకట. ఐఎమ్ పేట్రియాట్. నా దేశం కోసం ప్రాణం ఇస్తాను. యు ఆర్ ట్రైటర్. డబ్బు కోసం దేశాన్ని అమ్మేసి లోఫర్వి. మేము తెలుసుకోవడానికి అందరూ ఆశ్రమాలకు వెళ్తారు. నీ దగ్గరికి వస్తే ఈజీగా చెప్పేస్తా భయ్యా. డాక్టర్ పాప ఎలా ఉంది డాక్టర్? వెరీ సెన్సిటివ్ అండ్ లాంగెస్ట్ ఆపరేషన్. లక్కీగా బుల్లెట్ పాప హార్ట్ కి టచ్ అవ్వలేదు. షీ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. కాన్షియస్ లోకి రావడానికి 2 days టైం పడుతుంది. షీల్ బీ ఫైన్. డోంట్ వరీ. థ్యాంక్స్. హలో కార్తీక్. డాడీ దర్శనకి ఎలా ఉంది? పాప సేఫ్ రా. థ్యాంక్ గాడ్. గోపి ఇక్కడ ఉన్నాడు, మాట్లాడు. హలో గోపి. సార్, మీ లైఫ్ రిస్క్ చేసి పాపను కాపాడారు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ పడకండి. మీరు వచ్చే వరకు పాపని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. హలో, పాప క్షేమంగా ఉంది. అవుట్ ఆఫ్ డేంజర్ సార్. ఇస్ ఇట్? ఇప్పుడు కూడా గోపి ఆఖరి నిమిషంలో వచ్చి పాపను కాపాడాడు. వెరీ గుడ్. కీప్ ఇన్ టచ్. అలాగే సార్. పాప బ్రతికే ఉంది. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. చిన్న పిల్లని చంపలు పెట్టి పనికి వెళ్ళలేదు. మాన్స్టర్ అంట. తలకాయ తీసిన లాబ్స్టర్ లాగా అయిపోయాడు. నా తమ్ముడికి ఫ్యూనరల్ కూడా చేయలేకపోయాను. ఆ గోపి గారిని చంపి I will pay tribute to my brother. I'm going to Goa. ఆ గోపి గారిని ఎలా గుర్తుపడతావు భాయ్? Get the photo and send me. నేను తిరిగి వచ్చేసరికి వాడి ఫ్యామిలీ నా ముందుండాలి. అందరినీ నేనే చంపాలి. కొలతలు జాగ్రత్తగా తీసుకోండి అమ్మా. పెద్ద ఆయనతో మాట రాకూడదు. ఆయన జాగన్న యోలే ఇల్లు కులతలు తీస్తాండ్రు. ఈ పూల్ ఏరియా డెవలప్మెంట్ కి మై హోమ్ రామేశ్వర గారికి ఇచ్చేసాను. ట్విన్ టవర్స్ లేపుతారు. ఈ ప్లేస్ మరి పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు? ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటారు. మీ తొక్కలో పిల్లల కోసం నేను లాస్ అవ్వాలా? ఇక్కడ టవర్స్ లేపితే మా ఫ్లాట్స్ కి ఎంటర్ రాదు. డి విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. మెడికల్ షాప్ లో డి విటమిన్ టాబ్లెట్స్ దొరుకుతాయి. నెక్స్ట్ అపార్ట్మెంట్స్ పెరిగితే వాటర్ ప్రాబ్లం అయితే ప్రిపేర్ అయిపో. నెక్స్ట్ నీ పేరులో ఉన్న జాలి ఈ మధ్య లేకుండా పోతుంది జాలిరెడ్డి గారు. ఒరే, నీ పేరు ధర్మారావు. ఏ రోజైనా రూపాయి ధర్మం చేసావా? నీ పేరు సత్యమూర్తి. ఎప్పుడైనా నిజం చెప్పావా? అదిగో కారు. రామేశ్వర గారు బండి పంపించారు. ఇక్కడ గోపి అని ఈజ్ మై సన్, మై పవర్, మై ఎనర్జీ. నువ్వు కాకుండా మీ ఫ్యామిలీ ఇంకెవరైనా ఉన్నారా? నాకు వాడికి నేను తప్ప ఇంకెవరూ లేరు. వితౌట్ ఎనీ డిస్కషన్ అన్ని డెసిషన్స్ నేనే తీసుకుంటాను. వెళ్దామా? వెయిటింగ్. టీవీ ఎందుకమ్మా? పడుకోవచ్చు కదా. నిద్ర రావట్లేదు తాత. సరే.
అన్నలేని అనాథను ఆదరించండి, ఆశీర్వదించండి. మీ అమూల్యమైన ఓటుతో గెలిపించండి. హలో, నేను రాంప్రసాద్ మాట్లాడుతాను సార్. చెప్పండి. పాప హంతకుని గుర్తుపట్టింది సార్. వాట్ అతను ఎవరో కాదు సార్, సెంట్రల్ మినిస్టర్ సీతారాం రాజు గారు తమ్ముడు బాచిరాజు. ఇస్ ఇట్? ఈ విషయం మీరెవరికైనా చెప్పారా? లేదు సార్. ఎవరికి చెప్పొద్దు. అలాగే సార్. అది పాప ప్రాణాలకే ప్రమాదం. మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు? రేపు మార్నింగ్ ఫ్లైట్ సార్. టికెట్ డీటెయిల్స్ నాకు పెట్టండి. ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. చెప్పాను. బాచిరాజు, ఆ పాప నిన్ను గుర్తుపట్టింది. రేపు మార్నింగ్ ఫ్లైట్ కి హైదరాబాద్ వస్తుంది. డీటెయిల్స్ పంపిస్తాను. ఏం చేయాలో అర్థమైందిగా? అర్థమైంది అవినాష్. అసలు ఆ పిల్లని ఎలా గుర్తుపట్టింది రా? నా వల్లే. ఐఎమ్ ద రీజన్. ప్రొయాక్టివ్ గా ఆలోచించి అన్నలేని తమ్ముడు అని చెప్పి పోస్టర్లు కొట్టించా. మీ ఇద్దరు ఫేస్ పక్క పక్క వేయించా. దెబ్బకు సింపతి వెళ్ళు వెతిపోయింది. చిన్నపిల్లలు కూడా నీ గురించి తెలిసిపోయింది. అసలు నిన్నెవ్వటడిగాడు రా దెయ్యం కుట్కేతవా? అభిమానం ఉంటే అడగాల. ఏ అప్పట్లో మీ అన్ని అడిగితే స్ట్రాటజీ చెప్పానా? చూస్తూ ఉండు. నెక్స్ట్ పోస్టర్ లో కుట్రకోణం కూడా బయట పెడతాం. వాట్ ఇస్ దిస్? అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి సొంత డబ్బులు పెట్టి పబ్లిసిటీ చేస్తే మెచ్చుకోవాల్సింది పోయి ఇలా సంపేలే సంతోషించు. ఏం అన్యాయం దీక్షితులు అన్ని తెలుసు కూడా మాట్లాడవే. తెలుసు కాబట్టే మాట్లాడలేకపోతున్నా. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది నాకు తెలియాలి. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు. ఎక్కువ తెలుసుకుంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. తప్పుడు లేకుండా వెళ్ళిపో రెడ్డికెచ్చి. మిస్టీరియస్ పర్సన్. రే దీక్షితులు, అయ్యా నా కండిషన్ చూసి సైకోలో ఎంజాయ్ చేస్తున్నావు కదా? రామరామా లేదండి. నేను ఎలా ఇరికిస్తానో చూడు. కోట్లు బయటకు వచ్చేస్తారు. బాబు, కమిషనర్ గారితో మాట్లాడాను. ఫ్లైట్ డీటెయిల్స్ పంపిస్తే ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తా అన్నారు. ఆ డీటెయిల్స్ ఇస్తే సార్, కమిషనర్ హానెస్ట్ అయి ఉండొచ్చు, కానీ అక్కడ ఎవరో మూలు ఉన్నాడు. లేకపోతే విట్నెస్ ప్రొటెక్షన్ ప్లేస్ గురించి బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందుకే పాప విషయంలో నాకు వేరే ప్లాన్ ఉంది. ఈ అతవేనా? ఏదో రామేశ్వర గారంటే సాత్వికంగా శ్రీరాముల్లో ఉంటాడు. నువ్వేంటి ఎలుగుబంటిలాగా అగ్రెసివ్ గా ఉన్నావు? అబ్బా, ఏం చేసుకుంటావంటే నా వెనక ఎవరున్నారో తెలుసా? గోపి. గోపిరెడ్డి బైసాన్. ఆ చెయ్యట్టు పోతాడు. అన్నట్టు పోవడానికి మా బాస్ వెళ్ళాడురా. మా బాస్ తమ్ముని చంపినందుకు ఆ గోపిగడి ఫ్యామిలీ మొత్తం నేసేయాలంటే డిసైడ్ అయ్యాడు. ఏదో బుద్ధి తక్కువై బిల్డప్ కోసం వాగాను. ఆ నా కొడుకు కాదండి. వాడి ఫోటో చూపించా. అలాగే సార్. ఇదిగోండి, ఇది నాట్ మై సన్ సార్. నా నెంబర్ చెప్తాను వాట్సాప్ చే. మొన్నటి దాకా దరిద్రంలో ఉన్నాను కదండి, డేటా వేయించలేదు. హాట్స్పాట్ ఆన్ చేస్తే ఛార్జింగ్ అయిపోయిందండి. సన్నపిన్ ఛార్జర్ ఉందా? సన్నపిన్ ఛార్జరా? ఆ ఫోన్ ఇప్పుడు ఎవడో వాడుతున్నాడు రా? నేను వాడుతున్నానండి. అంటే మొన్నటి దాకా దరిద్రంలో. దీక్షితులు సార్ సన్పంచి ఆచే తెప్పించా. ఓకే సార్. మన బండిని ఆగం చేసిండు, గలీజ్గా తిట్టిండు. రెబల్ శర్మ అంటే చెడ్డీ గ్యాంగ్ ఫోటోలు కరెక్ట్ గా మ్యాచ్ అయినరా స్వామి. పేర్లు సరిగ్గా చెప్పకపోతే ఒక్కొక్కడికి ఉంటదరా. 1:7 అయితే సూరి గిరి రీ రీ రీ. మరి మీ లీడర్ ఫోటో ఒకటి మిస్సింగ్ రా. ఆడెక్కడున్నాడు చెప్పండి, లేకపోతే ఇందాక చెప్పానుగా 1:7 అదైతే. మా గురుడు అగా నల్లతారులు వెళ్ళిపోతాడు. నువ్వే నీ గురువుని పట్టించాలనుకుంటున్నావేట్రా? మా గురువు అంటే మాకు ధైర్యం, మా బలము, మా స్ట్రెంగ్త్. నేను ఆడి తాగేస్తాను రా. రైల్వే స్టేషన్. మీరు ఇక్కడ కూర్చోండి సార్. నేను టికెట్స్ ట్రై చేసి వస్తాను. సరే. నేను కూడా వస్తాను. ఓకే. మన అపూర్వకంగా పెంచిన పంటనాడు కోసుకుపోతున్నాడు. ఇదే తోక ఒప్పుకుంటే వెళ్ళిపోతుంది కదా. అలాగే వదిలేస్తావా? గోవాలో ఇంత ముక్క స్థలం కొనాలన్నా మన తెలుగు వాళ్ళకి బుల్లెట్ ఒకటే ఆప్షన్. సముద్రం పక్కనే 5 సెంట్లు రిజిస్టర్ చేస్తాను. మాట్లాడి గారు నేను చెప్పింది చేశారంటే షిప్ కొనుక్కొని డ్రైవింగ్ కూడా చేసుకోవచ్చు. చూడండి, మ్యాంగో శ్యామ్ గారు మీరా? అవునరా, నువ్వు నన్ను ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ చేస్తే నీ కొడుకు మెంటల్ గా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏం చేసావురా? నేనేం చేయలేదు నాన్న. ఈడేవుడు నా కొడుకు. ఎవరా నువ్వు? సార్, రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఇవ్వడానికి నువ్వు ఎవరన్నా గవర్నర్ ఏంట్రా? చెప్పరా
రెడ్డి ల్యాండ్ కబ్జా చేసినట్టు నా బ్రాండ్ కబ్జా చేశావు. జాలిగడి కూడా చెప్పాడు. ఎవరు నువ్వు? ఈ ఉల్ఫా గడిన ఫాదర్ అన్నామంటే నీ అసలు ఫాదర్ ఇంకెంత అయి ఉంటాడు. సార్ మైండ్ యూర్ టంగ్. ఏం పిక్తారా చీటర్ వెదవా? ఎవడరా నీ బాబు? ఏం చేస్తాడు? బస్ స్టాండ్ లో జోబులు కొడుతుంటాడా? మా నాన్న గురించి మాట్లాడొద్దు. తండ్రి కొడుకు ఇచ్చేది ఐడెంటిటీ, అది కూడా ఇవ్వలేని నీ బాబు ఒక బఫూన్, బేవర్స్, నీచుడు. వచ్చిన తిట్లనే అయిపోయినా ఇంకా కొట్టడేంటి? తప్పుకోబే నీ నీ బాబు ఎవడో చెప్పరా? ఎవడా నీ కృష్ణుడు? చెప్పరా నీ అబ్బా. మొగుడు కొడితే ఇలా దెయ్యంలో నవ్వుద్దేంటి? అయ్యో ఏమైందన్నా? ఇతను బుల్రెడ్డి అబ్బా. ఇతను కొడుకు కాదు. మీ నాన్న ఎవరని అడిగినందుకు వయసు కూడా మర్యాద ఇవ్వకుండా లాగి పెట్టి కొట్టాడమ్మా. గోపి, ఎందుకు బుల్రెడ్డి కొడుకు అని మమ్మల్ని మోసం చేసావు? మా నాన్నని ఎందుకు కొట్టావు? సమీరా, ఇప్పుడు నేనేం చెప్పే పొజిషన్ లో లేను. పాప సేఫ్టీ ఇంపార్టెంట్. సమాధానం లేనప్పుడే ఇలాంటి సాకులు చెప్తారు. మా అమ్మ నాన్న కూడా నన్ను ఎప్పుడు కొట్టలేదు. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్. అదేంటి శ్యామ్ గారు, డబ్బులు ఎగ్గొట్టారని మామిడికాయల రైతులు చాలా సార్లు కొట్టారు కదా. ముసుగేసి కొట్టారు కానీ ముందుకు వచ్చి కొట్టలేదు. నా జీవితంలో ఎదురు దెబ్బలు తప్ప చెంప దెబ్బలు ఎప్పుడు తినలేదు. అమ్మా సమీరా, వాడు చైన్ దొబ్బేసినప్పుడే ఎలాంటోడో క్యాచ్ చేయాల్సింది. చూడమ్మా, అమాయకత్వంతో మళ్ళీ మోసపోయావు. మూడోసారి మోసపోతే మూర్ఖత్వం అవుద్ది. కస్తూరి, అమ్మాయిని తీసుకుని అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్తాను. రెడ్డి, టైంకు నువ్వు కనపడడం వల్ల చిన్న డ్రామా ఆడి పాప మన తెరిచేసా. ఉంటాను రా, జాగ్రత్త. నీ బ్యాక్గ్రౌండ్ నాకు అనవసరం. నా బ్యాక్గ్రౌండ్ వాడుకున్నా కాబట్టి రాయల్టీ కింద 1,00,000 కొట్టు. సరిపోద్దా? మోర్ దెన్